గడిచిన కొంతకాలంగా అంటే 2-3 సంవత్సరాల నుంచి ప్రధానంగా కోవిడ్ ఇష్యూలో కానీ అలానే తర్వాత వచ్చినటువంటి ఫ్లడ్స్ విషయంలో కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు రెడ్ క్రాస్కు ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నింటిలో కూడా చేసినటువంటి సర్వీసెస్ కానీ వీటన్నిటికి కూడా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే నెల్లూరు రెడ్ క్రాస్కి ఒక మంచి పేరు ప్రతిష్ట రావడం మీ అందరికి కూడా తెలుసు. ఎన్ని సర్వీస్ యాక్టివిటీస్ చేసినాము, ప్రాణాలకు తెగించైనా కూడా కోవిడ్ టైంలో కానీ తుఫాన్లు వచ్చినప్పుడు మిడ్ నైట్లో కానీ ఇలా అనేక కార్యక్రమాలు చేసి నెల్లూరు రెడ్ క్రాస్కి రాష్ట్రంలో దేశంలో ఒక మంచి పేరుని తీసుకురావడం మీ అందరి కోఆపరేషన్ వల్ల ప్రధానంగా నెల్లూరు ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ మీడియా కానీ అందరూ కూడా దానికి సహకరించినారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. డిసెంబర్ 27వ తేదీన స్టేట్ నుంచి ఒక లెటర్ వచ్చింది, అది మీ అందరికీ కూడా సర్క్యులేట్ అవుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ కలెక్టర్ గారు రేపు మార్నింగ్ ఆయన ఒక మేనేజింగ్ కమిటీ మీటింగ్ని పెడుతున్నట్టుగా మా అందరికీ కూడా నోటీసులు ఇవ్వడం ఈరోజు మార్నింగ్ వచ్చింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్వాపరాల్ని ఏం జరుగుతూ ఉంది, నెల్లూరు రెడ్ క్రాస్కి సంబంధించి ఇక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో నేను మీ దృష్టికి కొన్ని తీసుకొని వస్తాను. ప్రధానంగా మంత్రి నారాయణ గారిని నెల్లూరు ప్రజలు 70,000 మెజార్టీతో గెలిపించారు. ఒక మంచి మెజార్టీ ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే ఆయన అందరికీ అందుబాటులో ఉంటాడు, పేద ప్రజలందరికీ సహాయం చేస్తాడు, చెప్పిన మాట మీద ఉంటాడు. ఇక్కడ నెల్లూరుకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయో వాటిని చేయడంతో పాటు కొత్తగా ఆయన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ని కానీ వాటర్ సిస్టమ్ని కానీ ఇంకా మిగిలిపోయినటువంటి ఫ్లైఓవర్స్ కానీ బ్రిడ్జిలు కానీ వీటన్నింటినీ కూడా ఆయన డెవలప్ చేసి నెల్లూరుకు ఒక మంచి పేరుని తీసుకొని వస్తారని అందరూ ఆశించాం. కానీ అందరూ కూడా 6 నెలల నుంచి చూస్తూ ఉన్నారు నెల్లూరు ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారో. ఆయన ఏకపక్ష ధోరణి, ఎవరిని పట్టించుకోకుండా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. సో రెడ్ క్రాస్ గురించి మొత్తం 13 ప్రాజెక్టులు రెడ్ క్రాస్లో ఉన్నాయి. ఒకటి క్యాన్సర్ హాస్పిటల్, బ్లడ్ బ్యాంక్, స్పాస్టిక్ సెంటర్, ఇలా మొత్తం 13 ప్రాజెక్ట్స్, మేజర్ ప్రాజెక్ట్స్ని మన నెల్లూరు రెడ్ క్రాస్ రన్ చేస్తూ ఉంది. అయితే ఇక్కడ నేను మీకు కొన్ని వాస్తవాల్ని మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాను. నారాయణ గారికి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఉంది, మీ అందరికీ తెలుసు. దాంట్లో ఒక నెల రోజుల లోపల ఆయన క్యాన్సర్ హాస్పిటల్ని ఆయన మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ప్రారంభించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. దీనికి సంబంధించి క్యాన్సర్ హాస్పిటల్ అంటే 3 డిపార్ట్మెంట్స్ ఉండాలి. ఒకటి రేడియేషన్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ. ఈ 3 డిపార్ట్మెంట్స్ ఉంటేనే ఏ క్యాన్సర్ పేషెంట్కైనా ఏ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్కైనా కూడా క్యాన్సర్కి సంబంధించి ఆరోగ్యశ్రీ క్లెయిమ్ అవుతుంది. అయితే ఆయన క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ని ప్రారంభించేటప్పుడు రేడియేషన్ ఆంకాలజీని ప్రారంభించడం ఆయనకి సాధ్యం కాదు. ఇప్పుడల్లా 1 year పడుతుంది. బంకర్ కట్టాలా, దానికి సంబంధించి లెనాక్ మిషన్ తీసుకొని రావాలా, 1 year పాటు దానికి సమయం పట్టేదానికి అవకాశం ఉంది. ఆయన మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ ఈ రెండింటినీ ప్రారంభించాలని, రేడియేషన్ ఆంకాలజీకి సంబంధించి ఆయన ఇప్పుడు బంకర్ని కట్టే పరిస్థితిలో 1 year దాకా లేడు. కాబట్టి నాకు ఒక నెల రోజుల క్రితం, నేను వాస్తవాలు చెప్తా ఉన్నాను, ఒక నెల రోజుల క్రితం నాకు వాళ్ళ ప్రిన్సిపల్ ఫోన్ చేసి, సార్ మేము ఇట్లా క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ పెట్టాలనుకుంటున్నాము, మేము రేడియేషన్ ఆంకాలజీని స్టార్ట్ చేయడం సాధ్యం కాదు, కాబట్టి ఆరోగ్యశ్రీ రావడం ఇబ్బంది అవుతుంది, మీ క్యాన్సర్ హాస్పిటల్తో మాకు MOU కావాలా అని అడిగారు. అంటే మేము రేడియేషన్ ఆంకాలజీకి సంబంధించి ఆ నారాయణ కాలేజీ వాళ్ళతో మేము ఒక MOUని ఇవ్వాలా అని నేను మా వాళ్ళతో మాట్లాడతానని చెప్పాను. మా వాళ్ళందరూ కూడా ఒకటే చెప్పారు, నారాయణ వాళ్ళ చేతిలోకి కనుక పోతే వాళ్ళు PR వాళ్ళని పెట్టుకొని హాస్పిటల్ని ఇబ్బంది పెట్టి హాస్పిటల్ లేకుండా చేసేదానికి కూడా అవకాశం ఉంటుందేనని. వాస్తవం నాకు తెలుసు ఆ ఇష్యూ. సో నేను రెస్పాండ్ కాలేదు వాళ్ళకి. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే నేరుగా క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్నటువంటి మెడికల్ సూపరింటెండెంట్కి CMO అని వాళ్ళిద్దరినీ కలిసి MOU కావాలని చెప్పి వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే మేనేజింగ్ కమిటీ ఏదైతే డెసిషన్ తీసుకుంటుందో మేము దాన్ని ఫాలో అవుతామే కానీ మేము తీసుకోలేమని చెప్పారు. ఆ వెంటనే వాళ్ళకి అర్థమైంది ఈ పరిస్థితుల్లో వాళ్ళు క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్ నుంచి MOU తీసుకోవడం సాధ్యం కాదు అని అనేది వాళ్ళకి అర్థమైంది. వెంటనే వాళ్ళ OSD, ఆయన పేరు నాకు తెలుసు కానీ నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు, మా మేనేజింగ్ కమిటీ మెంబర్స్లో ఫోన్ చేసి మీ చైర్మన్ని తొలగించడానికి స్కోప్ ఉందా నారాయణ గారు కనుక్కోమన్నారు. ఏ విధంగా మీ చైర్మన్ని తొలగించవచ్చు అని అడిగారు. ఆయన చెప్పారు ఇది ఎలక్టెడ్ బాడీ, దీని నుంచి మనం తొలగించడం సాధ్యం కాదని మా మెంబర్స్ కొంతమంది ఆయనకు చెప్పారు. అయితే మొత్తం మేనేజింగ్ కమిటీని డిజాల్వ్ చేసే అవకాశం ఉందా అని అడిగితే అది కూడా ఎలక్టెడ్ బాడీ కాబట్టి మీకు సాధ్యం కాదని ఆయనకు చెప్పారు.
ఆయన తిరిగి ఆయన నారాయణ గారికి చెప్పినారని చెప్పి నాకు విషయం కూడా చెప్పారు. అంటే అలా సాధ్యం కాదంటానని ఆ వెంటనే మా మెంబర్స్ని పిలిపించి వాళ్ళందరినీ కూడా బెదిరింపు ధోరణితో మీరు చైర్మన్, నేను చెప్పేటివన్నీ వాస్తవాలు, మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. నేను మీతో పాటు ఉండేవాడిని, మీతో పాటు నడిచేవాడిని. ఎప్పుడు కూడా ఏ ఒక్క విషయంలో కూడా నేను చిన్న మాట కూడా నేను తప్పు చెప్పట్లేదు. అందరినీ పిలిచి కూడా బెదిరిస్తూ వాళ్ళని మీ చైర్మన్ని కనుక మీరు తీసేయకపోతే మొత్తం ఎంక్వైరీ చేయించి మొత్తం మేనేజింగ్ కమిటీనే రద్దు చేయించే పరిస్థితి తీసుకొని వస్తాం. ప్రభుత్వం మా దగ్గర ఉంది, అధికారం ఉంది, అది తెలుసుకొని మీరు ఏదో ఒకటి ఆలోచించుకోండి అని చెప్పారు. వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. వాస్తవం నేను చెప్తా ఉన్నాను, వాళ్ళ నా దగ్గరకు వచ్చినప్పుడు మేనేజింగ్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా తెలుసు. నేను 3 నెలల నుంచి నేను రిజైన్ చేస్తాను, నేను నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీ మీద నేను కాన్సన్ట్రేట్ చేయాలి, ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి, ఫుల్ టైం నేను వాళ్ళతో పాటు నడవాలి, కాబట్టి నేను ఇక్కడ నేను ఉండలేనని చెప్తే వాళ్ళు నాకు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే కొద్ది రోజులు ఉండండి, ప్రాజెక్ట్స్ అన్నీ రన్ అవుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం. తలసేమియా ప్రాజెక్టుని 20 బెడ్ హాస్పిటల్ని డొనేషన్స్ అవి తీసుకొచ్చి కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాం. బ్లడ్ బ్యాంక్ని రెనోవేట్ చేస్తూ ఉన్నాం. స్పాస్టిక్ సెంటర్కి సంబంధించి ప్లే గ్రౌండ్స్ కానీ అవన్నీ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాం. ఒక 20 days దాకా ఆ వర్క్స్ అన్నీ కూడా పడతాయి. చాలామంది దానికి సంబంధించినటువంటి డొనేషన్స్ కూడా ఇచ్చారు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, కొంతకాలం వెయిట్ చేయమని చెప్పారు. సో ఇప్పుడు ఏదైతే ఈ మా మేనేజింగ్ కమిటీ మెంబర్స్ని వాళ్ళు పిలిచి మీరు చైర్మన్ని తీసేయండి లేకపోతే మేనేజింగ్ కమిటీనే రద్దు చేయాల్సి వస్తుందని చెప్పినారు. వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు మేము 15 మంది అటెండ్ కావడానికి అందరం కూడా అటెండ్ అయినాం. అప్పుడు అందరూ కూడా నాతో ఒకటే చెప్పారు, సో ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా 20 daysలో మన కన్స్ట్రక్షన్స్ అన్నీ అయిపోతూ ఉన్నాయి, ఇవి కంప్లీట్ చేయండి ఫస్ట్ అని చెప్పారు. అప్పుడు నేను వాళ్ళతో చెప్పాను, సరే నాకు కూడా ఇష్టం లేదు కాబట్టి ఉండడం అన్నది కొనసాగడం అన్నది ఒక 20 రోజులు టైం తీసుకొని నేను ఈ ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేయించేసి నేను రిజైన్ చేస్తాను జనవరి ఎండింగ్ లోపల అని చెప్పడం జరిగింది. గురించి ఒక పార్లమెంటరీ యాక్ట్ ప్రకారం మా అందరికీ కూడా ఒక కామన్ రూల్స్ ఉంటాయి, యూనిఫామ్ గైడ్లైన్స్ అంటాం. వాటన్నింటిని బట్టే ఫాలో అవుతాం. యూనిఫామ్ గైడ్లైన్స్ అనేది ఒకటి ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటంటే ఒక లైఫ్ మెంబర్గా ఎవరైనా జాయిన్ కావాలంటే క్యాస్ట్ చూడకూడదు, రిలీజియన్ చూడకూడదు, పొలిటికల్ ఇష్యూస్ చూడకూడదు, ఎవరైనా కూడా లైఫ్ మెంబర్గా జాయిన్ కావచ్చు అన్నది మా యూనిఫామ్ గైడ్లైన్స్లో ఉంటుంది. అలానే ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయాలంటే, రెడ్ క్రాస్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయాలంటే ఏ లైఫ్ మెంబర్ అయినా కూడా కంటెస్ట్ చేయొచ్చు, ఓటు వేయచ్చు, తను నిలబడవచ్చు అనేది కూడా ఉంటుంది. సో పొలిటికల్ ఇష్యూస్ అనేది ఇక్కడ మెయిన్ కాదు. అయితే మేము సర్వీస్ చేసేటప్పుడు కులాల ప్రకారం, మతాల ప్రకారం, పొలిటికల్ ఇష్యూస్ ప్రకారం సర్వీస్ చేయకూడదు లోపల, అది మాత్రమే ఉంటుంది. కానీ 7 principles దానికి వర్తిస్తాయి. కానీ మేము బయట ఏ ప్రొఫెషన్లోనైనా ఉండొచ్చు. అటు అనుకుంటే పోయినసారి మేము రెడ్ క్రాస్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసేటప్పుడు అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నాం కదా. అప్పుడు వైసీపీ గవర్నమెంటే ఉంది కదా, ఆ రోజు ఎవరిని చూడలేదే. సో కాబట్టి అదేవిధంగా నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి ఒక కామన్ రూల్స్ ఉంటాయి. దీన్ని అమెండ్ చేసే హక్కు ఏ స్టేట్కి ఉండదు, ఏ జిల్లాకి ఉండదు. స్టేట్ పంపించినటువంటి లెటర్ కూడా చెల్లుబాటు కాదు. వాళ్ళు ఒక లెటర్ని పంపించి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే నేషనల్ హెడ్ క్వార్టర్స్ నుంచి వాళ్ళు దానికి అప్రూవల్ తీసుకోవాలి. మా నేషనల్ హెడ్ క్వార్టర్స్ చైర్మన్ ఎవరు? హెల్త్ మినిస్టర్, యూనియన్ హెల్త్ మినిస్టర్. అతను ఒక బీజేపీ లీడర్. అతనికి ఒక పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి, పొలిటికల్ ఇష్యూస్ గురించి మాట్లాడతారు. ప్రతి స్టేట్లో కూడా చాలా జిల్లాలలో, ప్రధానంగా గుజరాత్లలో అయితే చాలా జిల్లాలలో బీజేపీ వాళ్ళు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ ఉన్నారు. కేరళలో అయితే చాలా జిల్లాలలో కమ్యూనిస్ట్ వాళ్ళ లీడర్స్ చైర్మన్స్ ఉన్నారు. కాబట్టి మాకు బయట ఏం చేసుకుంటున్నాం అనేది ప్రధానం కాదు. మేము సర్వీస్ యాక్టివిటీస్కి వచ్చేటప్పటికి నిస్వార్థంగా చేయగలగాలి, ఒక మంచి మనసుతో చేయగలగాలి. ఇది మాత్రమే మా దగ్గర ఉంటుంది, దాని ప్రకారమే వెళ్తూ ఉన్నాం. అంతేగాని వీళ్ళు కొత్త రూల్స్ వీళ్ళకి ఏం తెలుసు అండి? నేను ఒకటి అడుగుతాను, ఇప్పుడు ఏదైతే ఈ మంత్రి గారు కానీ వాళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తి అయితే ఏదైతే హైపర్ యాక్టివ్ చూపించి ఎన్ని చేస్తున్నాడో, అసలు రెడ్ క్రాస్ గురించి వాళ్ళకి కొంచెమైనా తెలుసా? రెడ్ క్రాస్కి ఏ రోజైనా ₹1 సాయం చేస్తున్నారా? రెడ్ క్రాస్లో ఒక్కరోజు పని చేస్తారా? మేము చేశామండి. కోవిడ్లో వీళ్ళందరూ ఇళ్లలో పడుకొని ఉంటే మేము రోడ్డు మీదనే తిరిగాం, మీరందరూ కూడా ప్రెస్ వాళ్ళు కూడా తిరిగారు. డెడ్ బాడీస్ని మా చేతులు కూడా మేము క్రిమేషన్ చేసామండి. నడి రోడ్డు మీద తిరిగాము. కోవిడ్ హాస్పిటల్స్లో మేము సర్వీస్ చేసాము. అక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్కి కానీ అటెండెన్స్కి కానీ భోజనాలు మేము అక్కడ నుండి సప్లై చేసాము. రిసెప్షన్లో ఎవరు ఉండడానికి ధైర్యం చేయకపోతే మేము రిసెప్షన్లో ఉన్నాము. మిడ్నైట్ వెంకటేశ్వరపురంలో ఫ్లడ్స్ వచ్చి అక్కడ నుంచి కొట్టుకుపోతా ఉన్నాయంటే 1:30 అప్పుడు ఆ వర్షాలలో వెళ్ళి బస్సులు పెట్టి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మా కాలేజీల్లో పెట్టుకున్నాం. 5 days పాటు వాళ్ళందరినీ సేవ్ చేసాం. ఎన్నిసార్లు ఫ్లడ్స్ వస్తే నైట్ టైం పోయినాము. తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతిదీ కూడా సర్వీస్ చేస్తూ ఉన్నాం. ఏ ఆపద వచ్చినా చేస్తూ ఉన్నాం. కాళ్ళు లేని వాళ్ళకు సుమారుగా 500 మందికి ఆర్టిఫిషియల్ లెగ్స్ పెట్టించాము. ఎన్ని చేస్తాము? ఫ్రీజర్ బాక్సెస్ ఇంతకుముందు మనీ తీసుకొని చేస్తూ ఉంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసినాము. స్పాస్టిక్ సెంటర్లో పిల్లలందరూ కూడా
అంటే మానసిక దివ్యాంగ పిల్లలు ఉంటే వారందరికీ ఉచితంగా ట్రాన్స్పోర్టేషన్ పెట్టాము, ఉచిత భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము, అన్నీ కూడా ఉచితంగా క్యాంప్స్ పెడతా ఉన్నాము. అలానే క్యాన్సర్ హాస్పిటల్ని సుమారుగా అత్యద్భుతంగా మనము మెడికల్ ఆంకాలజీ స్టార్ట్ చేసుకున్నాము. అలానే 13 crores మనము లినాక్ మిషన్ ఒకటి పెట్టి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మనము లినాక్ మిషన్ క్యాన్సర్ హాస్పిటల్ని అప్డేట్ చేసుకున్నాము. ఇలా ప్రతి ప్రాజెక్టుని కూడా ఈ గడిచిన 3 సంవత్సరాల్లో మనం అంతా కూడా సర్వీస్ ఓరియంటెడ్గా తీసుకొచ్చుకున్నాము. ఏం తెలిస్తే మాట్లాడతారండి వీళ్ళంతా. వీళ్ళకి తెలుసు కదా ఎంత సర్వీస్ చేసిందో నెల్లూరు రెడ్ క్రాస్. అంత అర్జెన్సీ ఏముంది? ఎందుకు ఈ విధంగా చేయాలనుకుంటున్నారు? అయినా నేనేం కోరుకోవట్లేదు. నేను ఏ పని చేసినా పర్ఫెక్ట్గానే చేయాలనుకుంటాను. కాలేజ్ చూశాను, తర్వాత రెడ్ క్రాస్ చూశాను, తర్వాత టీచర్ ఎమ్మెల్సీగా చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇప్పుడు నాకు ఒక బాధ్యతని 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండాలన్నా కూడా నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు అడుగేస్తూ ప్రతిదాన్ని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అండగా ఉంటూ వారికి అన్నదమ్ముడిలాగా నేను ఉండాలనుకుంటున్నాను. కాబట్టి ఇది మంచి సంప్రదాయం కాదని తెలియచేస్తా ఉన్నాను. నా రాజీనామా పత్రాన్ని చైర్మన్గా నేను రాజీనామా చేస్తున్నట్టుగా దీన్ని మేనేజింగ్ కమిటీకి ఈరోజే సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత చేసినంత మాత్రాన నేను రెడ్ క్రాస్లో జరుగుతున్నటువంటి సర్వీసెస్ని నా మనస్సాక్షిగా నేను కొనసాగిస్తాను అని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను.